అలేఖ్య, పాలు పంచుకుంటాను, నాకు కొంచెం స్థానం ఇవ్వండి అని ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. నువ్వు ఈ ఇంట్లో భాగస్తురాలివి. మీరందరూ కలిసి ఈ సీమంతాన్ని జరిపించండి. మీరందరూ నాకు ఈ సీమంతాన్ని చేస్తుంటే నేను ఆనందపడాలే తప్ప ఒకళ్ళు చేసి ఇంకొకళ్ళు నాకు దూరంగా ఉంటే అది నాకు సంతోషమా చెప్పు? భూమి, ఒక చిన్న మాట అడగాలనుకుంటున్నాను. డౌట్ పడద్దా లేఖ్య, నువ్వేం అనుకుంటున్నావో అది అడిగేసే. ఇప్పుడు నీ సీమంతానికి అందర్నీ పిలిచి గ్రాండ్గా ఫంక్షన్ చేయాలనుకుంటున్నారా, లేక మన ఫ్యామిలీ మెంబర్స్ మధ్యనే చేయాలనుకుంటున్నారా? ఇలా అడుగుతున్నందుకు ఏమీ అనుకోవద్దు భూమి. రేపు ఫంక్షన్ జరిగితే వాళ్ళు వీళ్ళు అంటూ చాలా మంది వస్తారు కదా. ఇప్పుడు మన ఇంట్లో జరిగే విషయం బయటి వాళ్ళకి ఎక్కువగా తెలీదు. మన చుట్టాలకైనా బంధువులకైనా లేక ఫ్రెండ్స్కైనా నువ్వు నేను మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు ఆ సుహాసిని ఉంది కదా, తననసలు ఎవరు అని అడిగితే మనం ఏ సమాధానం చెప్తాం? బావ ఒకవేళ తనని పెద్ద కోడలి హోదాలో అన్ని జరిపిస్తే అప్పుడు మన పరువేమైపోతుంది? నువ్వన్నది కూడా పాయింట్ అలేఖ్య. సంతోషంగా ఉండాల్సిన చోట ఈ సుహాసిని గురించి వచ్చిన వాళ్ళు ఏదో ఒకటి అంటే అది మళ్ళీ మనకే నష్టం. కాబట్టి మన ఇంట్లో వాళ్ళ వరకే చేసుకుంటే సరిపోతుంది. భూమి, ఐఎమ్ రియల్లీ సారీ. నేనిలా అన్నందుకు నువ్వేమీ ఫీల్ అవ్వకు. అయ్యో, ఇందులో ఫీల్ అయ్యేదే ఉంది వదినా. నువ్వు కరెక్ట్ సలహానే ఇచ్చావు. అందరి ముందు అబాసుపాలు కావడం కంటే ఉన్న వాళ్ళతో ఫంక్షన్ చేసుకోవడమే మేలు. సరే వదినా, మేము హాస్పిటల్కి వెళ్తున్నాం. ఓ సరే సరే, నేను అనవసరంగా వచ్చి మీ టైం అంతా వేస్ట్ చేసినట్టున్నాను. జాగ్రత్తగా వెళ్ళండి. పద భూమి. జనాల్ని పిలిచి, బంధువుల్ని పిలిచి, ఫ్రెండ్స్ ని పిలిచి అంత అంగరంగ వైభవంగా నీ సీమంతం జరుగుతూ ఉంటే ఈ అలేఖ్య చూస్తూ ఊరుకోలేదు, చూడలేదు కూడా. నమ్మించి గొంతు కోయటం మీకే కాదు, నాకు కూడా వచ్చు భూమి. భూమి గారు, మీ బ్లడ్ శాంపిల్స్ కావాలి, రండి మేడం. మేడం, మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి. రిపోర్ట్స్ నేను తీసుకొస్తాను. భూమి, శాంపిల్ తీసుకున్నారా? కూర్చో. సిస్టర్, నేను ఇప్పుడే వస్తాను. సార్, తను శాంపిల్స్ ఇవ్వడానికి వచ్చింది. ఆ శాంపిల్స్ మీద ఉన్న బార్కోడ్, ఆ టెస్ట్ చేసిన రిపోర్ట్, తన్ని చూడాల్సిన డాక్టర్ నెంబర్, ఇవన్నీ నాకు వాట్సాప్ చేయి. మిగతావన్నీ నేను చూసుకుంటాను. సార్, నాకు ఒకవేళ ప్రాబ్లం అయితే? నీకే ప్రాబ్లం ఉండదు. భూతద్దం పెట్టి వెతికినా అన్నీ సిస్టమేటిక్గా ఉన్నట్లే కనిపిస్తాయి. నీకే ప్రాబ్లం రాదు. ఓకే? అలాగే సార్. సిస్టర్, మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. ఓకే.
అమ్మా, భూమికి మనం ఎలాగో సీమంతం చేయాలనుకుంటున్నాం కదా, నువ్వు కట్టుకోవడం కోసం నీకొక మంచి చీర తీసుకొచ్చాను. తీసుకో.